తిరుమలలో మరోసారి విమానం కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్ళింది. అతి తక్కువ ఎత్తులో ఆలయంపై నుంచి వెళ్ళింది. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా తిరుమల ఆలయంపై నుంచి తరచూ విమానాలు వెళ్తున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని టీటీడీ కేంద్రాన్ని కోరుతోంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తిరుమల శ్రీవారి ఆలయంపై మరోమారు విమానాలు వెళ్లిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈసారి విమానం అతి తక్కువ ఎత్తులో వెళ్లిన పరిస్థితి ఉంది. అంటే గతంలో ఎన్నిసార్లు ఏవియేషన్ సంస్థకి ఇటు టీటీడీ మొరపెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే శ్రీవారి ఆలయం ఆగమ నిబంధనల ప్రకారం ఎటువంటి విమానాలు ఎగరకూడదు. అటువంటిది ఎన్నిసార్లు ఏవియేషన్ సంస్థకి చెప్పినా తరచూ శ్రీవారి ఆలయంపై వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనిపై స్పందించాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏదైతే ఆ కేంద్ర విమానయాన శాఖ మంత్రికి అయితే లేఖ రాసినప్పటికీ పట్టించుకునే పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే భక్తులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 6 నెలల నుంచి చూసుకున్నట్టయితే తరచూ ఈ విమానాలు ఆలయం పైనే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ తిరుపతి నుంచి వెళ్లేటువంటి విమానాలు కావచ్చు, తిరుపతి నుంచి వెళ్లేటువంటి విమానాలు ఇటు హైదరాబాద్ వెళ్లే సమయం చూస్తే అది అటు వేరుగా వెళ్తాయి. కానీ చెన్నై నుంచి వెళ్లేటువంటి విమానాలు మాత్రమే ఇట్లా శ్రీవారి ఆలయంపై ఎగురుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఏవియేషన్ సంస్థ పలుమార్లు టీటీడీతో చర్చించినప్పటికీ కానీ దీనికి సంబంధించి చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఎందుకంటే శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్లకుండా ఆడ అడ్జస్ట్ చేసేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆ రూటు వేరే అవుతుందనే దానికోసమే వాళ్ళు కావాలనే ఇదే దారిలో వెళ్తున్న పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయంపై విమానాలు ఎగరకుండా చూడాలని భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా తరచూ చూసుకున్నట్టయితే అంటే గత 6 నెలల కిందట చూసుకున్నట్టే హెలికాప్టర్లు కూడా అతి సమీపంలో వెళ్ళాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయంపై తరచూ అంటే రోజుకు 2-3 విమానాలు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు మాత్రం ఒక విమానం నేరుగా అంటే ఆలయానికి పైనే వెళ్తున్న విజువల్స్ చూడొచ్చు. ఎందుకంటే అతి దగ్గరగా వెళ్ళిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఏవియేషన్ సంస్థ ఎటువంటి స్పందన లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనిపై టీటీడీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ముఖ్యంగా కేంద్రం నుంచి ఎటువంటి ఒత్తిడి తేబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. శ్రీదేవి. థ్యాంక్ యూ సునీల్.